ఇదైతే హోలీ ముందు రోజు నైట్ అనమాట. చూసారా ఎంత పెద్ద మంట వేశారో. ఇంతకీ ఈ మంట ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. దీన్నైతే హోలికా దహన్ అంటారని అయితే నాకు తెలుసు. అంటే మనలో ఉన్న నెగటివిటీస్ పోయి పాజిటివ్నెస్ రావాలని చెప్పి ఇట్లా ఫైర్ చేస్తారంట. నాకు తెలిసినంత వరకు అయితే అది. ప్లేట్లు బేకాలంట ఆయన గారు. లక్కీగాడిని అయితే వాళ్ళ అమ్మ హోలీ షూట్కి రెడీ చేస్తుంది. బొట్టు లాస్ట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు రంగులు ఎన్ని తెచ్చేలో కూడా మొహన్ ఎండా పూసుకుంటాడు ఎంత. మా అబ్బాయి బంగారం కాబట్టి ఏం కాదు, బయట వాళ్ళు అయితే ఇద్దరికి రెక్కి బంగారం ఇటు తిరుగు. సూపర్ రా, సూపర్ కన్నా. ఏయ్ 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 హీరో 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 రిక్కీ హీరో. వాళ్ళ అమ్మ ఏంటో చేస్తుంది అక్కడ. బ్లూవా గ్రీన్ అండ్ పింక్ బాగా ఒకేలా రెండేళ్ళ. అంత క్యూట్. ఇటు తిరిగి రానా, నీ బొగ్గ చూపి నీక నాకు. సూపర్, బాగా అర్థమవుతున్నాయి పాప, మీరు చాలా అర్థమవుతున్నాయి నీకు తెలుసా. అర్థమవుతున్నాయి కదా మేము మాటలు బాగా ఈ మధ్య. గొరికి గుడ్ మార్నింగ్ అని చెప్పు. గుమ్మ అంటాడు, గుడ్ మార్నింగ్ గుమ్మలో గుమ్మ. నాకేం తెలుసా, నా కనపట్ల దొంగ మొహం అడి తిరిగి నించుండు. అది ఇప్పుడు కనపడిద్దరమ్మ అబ్బాయికి. ఏడ కనపడుతుంది అసలుకి. సొక్క నిండా పడుతుంది, కనపట్ల అసలుకి. గ్రీన్ కనట్లా, అదే బ్లూ. వీరికి రంగులు మార్చారు, మళ్ళీ మార్చినాం. అది సరిగ్గా కనపట్టలేదని ఇది వేరు అనమాట. పసుపు ఇద్దరుగా అది ఇప్పుడు కనపడుతుంది. వాడు భలే పూపించుకుంటారు. చాలు 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 బొగ్గలంతా మాడి మళ్ళీ ముద్దు పెట్టుకోవాలి కాదు మా అబ్బాయికి నేను. టీ అయితే పెట్టుకున్నాము, తాగుతున్నాం. మామగారు వాళ్ళ నాన్న కప్పు తాగేసి పెడతా తీసుగా గోల గోల చేస్తున్నాడు. అయిపోయింది, ఇంక చాలు, ఒక్కసారి చాలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజైతే నా పని కూడా పూర్తిగా తొందరగా అయిపోయింది. ఎందుకు అంటే ఇంకా కర్రీ ఏమో వండలేదన్నమాట. మార్నింగ్ నైట్ చెప్పాను కదా మఖానా కర్రీ చేశానని చెప్పి, ఇంకా అదే ఉంది. రైస్లోకి కూడా బాగానే ఉంటుంది కదా, ఇంకా తినేద్దాంలే అని నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. ఇంకా తినే ముందు తీసి లైట్గా వేడి చేసుకుంటే సరిపోయిద్దిలే అని. ఇంకా ఈయన కూడా ఏం తీసుకెళ్ళను అన్నారని చెప్పి ఇంకా ఏం వద్దులే వండద్దు అన్నారని వండలేదనమాట. 2 కర్రీస్ వండుకున్నా కూడా మా ఇంట్లో సేల్ కాదు, అదే ప్రాబ్లం. ఇంకా అందుకని వండలేదు. ఇంకా ఎట్లనే ఉంది కాబట్టి నాకు సరిపోయిద్ది అని చెప్పి ఇంకా ఆ పని లేకపోయేసరికి తొందరగా ఎర్లీగా పని అయితే అయిపోయింది. ఇంకా నా స్నానం ఒకటే ఉంది. వాడు ఆల్రెడీ స్నానం కూడా చేసేసి పడుకున్నాడు. పైగా హోలీ కలర్స్ అవి రాశాను కదా అన్నట్టు వెంటనే చేయించేసాను అనమాట. ఎందుకంటే కొంచెం లేత స్కిన్ కదా, కలర్ కెమికల్స్ అవి పడకపోతే తొందరగా ర్యాషెస్ ఎలర్జీ టైప్ వస్తుంది పిల్లలకి అని చెప్పేసి ముందైతే వాటికి స్నానం చేయించేసాను. ఇందాక కలర్స్ పూయంగానే అంటే షూట్ అవ్వగానే స్నానం చేయించేసాను. ఇంకా అందుకనే వాడిది తొందరగా అయిపోయింది అనమాట. ఇంక నిద్రపోయాడు కూడా. ఇంకా నేను ఇప్పుడు చేసేస్తే నా పని కూడా అయిపోయింది. ఇంకెప్పుడో తినే ముందు వండుకుంటే ఫినిష్ అనమాట. రైస్ విత్ మఖానా కర్రీ. ఇంకా ఈయన వచ్చాక ఇట్లా బొంగు బియ్యం కలపమంటే కలిపాను. అది కూడా ఉప్పు కారం కాకుండా మామిడికాయ కారం వేసి కలుపు బాగుంటుంది అన్నారని చెప్పి ఇంకా అట్లానే కలిపాను. తింటున్నాం ఇంకా మేమిద్దరం అయితే. వీడు రోజుకు ఒక గోల్ నేర్చుకుంటున్నాడని చెప్పాను కదా, ఇవాళేమో ఆ దిండుని అట్లా ఉల్టా వేసుకుంటూ తీసుకొని వెళ్తున్నాడు అనమాట ఆ చివరి దాకా.
వీడు ఏదైనా అల్లరి చేయడం మొదలుపెట్టాడు అంటే వాడికి ఆ అల్లరి మీద చిరాకు వచ్చేంత దాకా అదే చేస్తాడనమాట. ఇంకా ఇప్పుడైతే ఈ దిండు అటు ఇటు వేయటంలోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న మీద వేస్తున్నాడు సైలెంట్గా తీసుకెళ్ళి. ఆయన ఏమో ఫోనో టీవీయో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. ఆయన ఎట్లా డిస్టర్బ్ చేయాలా అని వీడు ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. గుండు నీ గుండు మెరుస్తుంది అంటారు, ఫ్లాష్ లైట్ ఇంకా మెరుస్తుంది. ఓయ్ 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 ఏంటి ఏంటి మళ్ళీ వంట వీడియోకి అయితే ప్రిపేర్ అవుతుంది. దాన్ని వీడియో తీసినాక ఇది రెండోది మళ్ళీ. యాక్చువల్లీ నా ప్రీవియస్ వీడియోస్లో ఒకరోజు చూపించాను కదా, ఎర్ర కందిపప్పు అదే పొట్టు ఉన్న పప్పుతో కర్రీ చేసాం చపాతీలోకి అని చెప్పి. సో దానికోసం ఇప్పుడైతే ఫుల్ వీడియో కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాము. అయ్యాక అప్లోడ్ చేస్తా. బిహైండ్ ద స్క్రీన్ మా ఆయన కష్టం కూడా ఉంటుంది అన్నమాట. నేను ఒక్కదాన్నే చేస్తా అనుకుంటాను కానీ ఎందుకంటే నాకు కొన్ని కొత్తగా ఉంటాయి అన్నమాట. సో అందుకని ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రాసెస్ కూడా ఆయన వాళ్ళ కొలీగ్ని అడిగారు అని చెప్పాను కదా వీడియోలో. సో అందుకని చెప్పి నాకు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. నాకు ఎందుకు కొన్ని కొత్త ఐటమ్స్ వెంటనే గుర్తు ఉండవు అనమాట 2-3 సార్లు చేసేదాకా. అందుకని ఇంకా పాలక్ చపాతీ అయితే ఫ్రై చేస్తున్నాను. మెయిన్గా ఐరన్ పెనం వాడమంటున్నారు కదా అని చెప్పి ఇంకా నేను కూడా ఇదిగోండి ఐరన్ పెనం యూజ్ చేస్తున్నాను చపాతీకి మాత్రం. చపాతీ అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది, మొత్తం పే చేశాను కూడా. ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చేసేద్దాం. బాగుంది. దొంగ మొహం అర్థం చేస్తున్నా అక్కడ. విక్కీ పాట మారుతున్నా. విక్కీ విక్కీ బాబు రోజు ఇల్లు తుడుస్తున్నా తుడిచినట్టు ఉండట్లేదు అసలు నాకు. అంతా ఏం చేసినా కామెడీ చేద్దాం అనుకుంటా అట్లా. చెప్పు. సుగంధ్ ఊపిని వాందాం అనుకున్నా, ఏముంది వద్దు. ఊరు నుండి తీసుకొచ్చాము అప్పుడు అనగా మన దగ్గర దొరకవు. ఇక్కడ అసలు దొరకవు. సుగంధ్ అంటే తెలియదు ఎవరికి, అసలుకి పర్ఫ్యూమ్స్ అనుకుంటారు ఇక్కడ. సుగంధ్ ఎవరికి అర్థం కాదు. 1 లీటర్ ఎంత చాలా తక్కువ రేట్ ఇది. పెరుగు మన దగ్గర సంఘం విజయ అలవాటు అయ్యి జెర్సీ మనం ఎప్పుడు దొరకదు కదా, మనకి ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. కానీ చూడండి ఎట్లా గడ్డలాగా ఉందో. ఇక్కడ జెర్సీయే దొరికిద్ది అనమాట. సంఘం విజయ దొరకవు. జెర్సీ కూడా బాగుంది. మనకి యాక్చువల్గా అక్కడ దొరకవు కదా, జెర్సీ మనకు దొరకదు. సంఘం విజయ ఏమో జెర్సీని మరి అంత నేను పాల డైరీలో చేసిన నాకే తెలియదు అట్లా. సంఘం విజయ హెరిటేజు నేను ఇక్కడ ఎక్కువ హెరిటేజే చేస్తా. కాకపోతే హెరిటేజ్ దగ్గర బకెట్ లేదు మొన్న ఎందుకు వాటర్ బకెట్. ఈయనకి ఇట్లా సుగంధి వాటర్ అంటే ఇష్టం అనమాట. సుగంధ మజ్జిగ ఇష్టం. వాటర్ అందరూ సుగంధ వాటర్ తాగుతారు. ఇందులో లెమన్ ఇలా మర్చిపోయాను. ప్రాసెస్ నేర్పిస్తాను. కొంచెం తిక్కుగా తాగితేనే బాగుంటుంది. కొంచెం పెరిగేస్తారంటే సరిపోయింది. మరీ పలస కాకుండా కొంచెం తిక్కుగా అనుకున్నాం. చెప్పు ప్రాసెస్ అన్న. ఏదే సుగంధ వేసి కొంచెం చక్కెర వేసి పెరుగు వేసి వాటర్ బట్టి లాస్ట్లో లెమన్ వేసి కొంచెం కలిపితే బాగుంటుంది. అందరూ సోడాతో చేసుకుంటారు కదా, అది చేసుకుంటారు. అవును, సోడా చేసుకునేది సోడాతో. అది చాలు కంపల్సరీ. ఎండాకాలం మజ్జిగో లెమన్ వాటరో సోడానో ఇట్లా జ్యూసో. పెళ్ళయ్యేదాకా అసలు తెలీదు. ఈయన నేర్పించాడు. పెళ్ళయ్యాక నేనే ఎడిక్ట్ అయ్యాను. సుగంధ తాగా అంత ముందు అసలు ఎప్పుడన్నా? సుగంధ ఫుల్ తాగేదాన్ని. సుగంధ వాటర్, సుగంధ సోడా. అసలు మనకు విజయవాడలో దొరికిందే ఉంటాయి చెప్పు. కటోరా బీభత్సం. కటోరా అవును. ఇక్కడ దొరికిద్ది అసలు మనం చేసుకోలేదు. దొరకదు ఎంతకాలం. ఇంకా అసలు సిసలైంది మర్చిపోయాను. సబ్జా గింజలు వేస్తే మంచిది, హెల్త్కి వేడి తగ్గిద్ది. వంపేసి అట్లా ఏముందా
వద్దు కొన్ని చాలు 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 హెల్త్కి మంచిది. వాడు చూడు ఏం చేస్తున్నారు మీరు. మేమైతే ఏం చేసాం తెలుసా, ఇంకా జనరల్గా తాగి లీటర్ వాటర్ బాటిల్ నానబెట్టుకొని తాగుతూ ఉండేవాళ్ళం పొద్దాగలు. ఎండాకాలం ఫ్రిడ్జ్ల దగ్గర ఉంటాం కదా, ఎక్కువ వేడి ఉండేది అంత ముందు పాలడేరీలో చేసినప్పుడు. ఆ నిమ్మకాయ ఎట్టుంది ఫస్ట్ నువ్వు తాగు. నిమ్మరసం ఎప్పుడు 15 రోజులు 10 days అవుతుంది అనుకుంటా. పిండి దాంట్లో పెట్టినా కానీ ఒక్కోసారి కంట్ర వస్తుంది, ఒక్కోసారి రాదు, మంచిగా ఉంటుంది. కూలింగ్ ఉందిగా నడిచిద్ది అయ్య గారికి లేదా? వాడు చిన్న గ్లాసులో తీలేతే ఇంకా మంచిగా తినేసి సుగంధి మజ్జిగ తాగేసి ప్రశాంతంగా వచ్చి ఏసీ అయితే వేసుకున్నాం. ఎప్పుడు నిద్ర వస్తే ఇంకా అప్పుడు పడుకోవడమే. అయితే మొన్న చెప్పాను కదా కార్ తీసుకున్నాం అని చెప్పి, కాకపోతే ఇంటికి తీసుకురాలేదనమాట, వదిన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేశాము. ఎందుకంటే శుక్రవారం మంచిది, పూజ చేయించి శుక్రవారమే తీసుకురండి ఇంటికి అని చెప్పారు. మంచిది శుక్రవారమే తీసుకురండి ఇంటికి అని చెప్పారు తాతయ్య గారు వాళ్ళు. సరే అనేసి ఇంకా అక్కడే ఉంచేశారు అత్తయ్య గారు వాళ్ళు కూడా. ఇంకా ఇవాళ అయితే శుక్రవారం కదా, సో వెళ్ళి మావయ్య గారు ఈ పలానా టైంలోపు తీసుకొచ్చేయాలి ఇంటికి పూజ చేయించుకొని అన్నారు. సో ఉదయాన్నే లేచి మావయ్య గారు మన ఇంట్లో రావాలి. ఓయ్ పడతావు మంచిది కన్నించర్లు వెళ్ళి అక్కడ కార్ వాష్ చేయించుకొని వస్తా అడ్ రోడ్డు అక్కడ సత్యంతల గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని అడ్ రోడ్డు కనకదుర్గా దేవి దగ్గర కొబ్బరికాయ కొట్టి కారు మన ఇంట్లో తెచ్చారు. ఆ వీడియో క్లిప్ దీనికి యాడ్ చేస్తే కదా అనిపించింది. యాడ్ చేస్తా, ఆ క్లిప్ కూడా నేనైతే ఇందులో యాడ్ చేస్తాను. అన్నీ చెప్పి వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తా అనేది యాడ్ చేయకుండా ఉంటానా? ఇదిగోండి అలానే మీరు కూడా మా కార్ అయితే చూస్తారు అని చెప్పి చూపిస్తున్నాను. ఇంటికి తీసుకురాగలం ముందైతే అట్లా కొబ్బరికాయ కొట్టేసి లోపలికి తీసుకెళ్ళారనమాట మావయ్య గారు. ఎలా అయితేనే కారు కొనాలి అన్న కోరిక అయితే తీరింది, అది చాలు మాకు ప్రజెంట్. మా అందరిలో కల్లా మా ఆయన అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే తన కష్టార్జితంతో తను కొనుక్కుంటున్నాడు కాబట్టి. అండ్ ఎవరికైనా డ్రీమ్ అనేది ఉంటుంది కదా, ఓన్గా హౌస్ కట్టుకోవాలి, ఓన్గా కార్ కొనుక్కోవాలి అని చెప్పేసి. ఈయనకి అట్లానే కోరిక, అంటే నాకు ఉందిలేండి, కాకపోతే నేను కష్టపడి సంపాదించింది అయితే కాదు కాబట్టి నా మీద ఆయనకి ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది అనమాట. యాక్చువల్గా అసలు బండే కొనుక్కోలేను అనుకుంటున్నాను. అంటే మనకి జీతం వస్తున్నా మనం సేవ్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుంది కదా అన్నట్టు. అంటే ఇప్పుడు అప్పుడు అంటే ఒక్కడు కొనుక్కోలేసేవాడు, ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ అయ్యాక సో అది కూడా ఆలోచించుకొని ఖర్చు ఆపుకొని 2018లోనే డబ్బుల్ని జాబ్ చేసుకుంటా దాచుకొని బుల్లెట్ కొనుక్కున్నప్పుడు అప్పుడు ఒక అచీవ్మెంట్. ఎందుకంటే ఆ ఏజ్ లో ఆ బుల్లెట్ ఉండటం అనేది గ్రేట్ అనమాట. అవి 2018 అంటే ఇప్పుడు 2025లో బుల్లెట్ అంటే గ్రేట్ లెక్క ఫీల్ అవుతారు. 7 years బ్యాక్ సీల్ బండి బుల్లెట్ అంటే ఒక రేంజ్. డబ్బులన్నీ దాచుకొని స్పాట్ క్యాష్ పెట్టుకుని ఒకేసారి ఈఎంఐ కూడా లేకుండా. కాదు ఇప్పుడు ఏంటంటే కారు ఇంకా మనం గోల్డ్ లోన్ అది ఇది లోన్ పెట్టుకొని తీసుకొని కొనుక్కోవడానికి చిన్నగా తీరిద్ది అదే. కాకపోతే సో అందుకని నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, నా ఖర్చుతో నేను మా ఇంట్లోకి టీవీ అన్నా తీసుకోలేస్తానా లేదా అని ఆలోచించుకునేవాడిని. టీవీ ఎన్ని రోజులు టీవీ అని మిక్సీ అని అని నాకు ఎన్నిసార్లు చెప్పాడు. ఇప్పుడు చూడు నాకు సొంతంగా నేను ఇంట్లోకి అన్ని అమర్చుకోగలిగాను అన్ని ఎన్నిసార్లు అన్నాడు నాతో. టీవీ గురించి అప్పుడు నా దగ్గర నేను పాలడైరీలో చేసినా కానీ పెద్ద ప్రాఫిట్ లేదు అప్పుడు. టీవీ 40,000 టీవీ అని చెప్పి ఎట్లా చేసి చివరికి టీవీ అయితే అక్కడ ఉండగా టీవీ కొన్నా 50,000 పెట్టుకున్నా. టీవీ మన ఇంట్లో 43 inches అయినా కానీ టెక్నాలజీ ఎక్కువ. 50,000 ఆ రోజు టీవీ అది. ఇప్పుడు మన ఇంట్లో సామాన్లన్నీ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, కూలర్, ఇన్వర్టర్ ఎన్ని నా డబ్బులతో కొన్నాయి. అనుకుంటున్నాం 1 year నుంచి అయితే అనుకుంటున్నాం కార్ తీసుకోవాలని, కానీ ధైర్యం చేయలేదు అనమాట. అంటే అప్పుడు వద్దు అన్నట్టు ధైర్యం చేయలేదు మేము. ఇంక ఇప్పుడు మాత్రం ధైర్యం. ఇప్పుడు కూడా చాలా టైట్ అసలుకి. అవునా, గోల్డ్ లోన్ అసలు మీకు తెలిసే ఉంటది, ఎందుకంటే రెగ్యులర్ గా ఫాలో అవుతారు కాబట్టి. రీసెంట్గానే మేము ట్రిప్స్ కూడా వేసాం కాబట్టి డబ్బులు అయితే ఫుల్ టైట్. గోల్డ్ లోన్ పెట్టి తీసుకొచ్చుకున్నాం. ఉన్న గోల్డ్ పెట్టుకొని అంటే యూజ్ చేయని
కొంచెం ఎక్కువ గ్రామ్స్ ఉన్నాయి చూసుకొని అట్లా గోల్డ్ పెట్టి మనీ తెచ్చుకొని ఆ డబ్బులతో కొనుక్కోవడం ఇప్పుడైతే మేము. అది కూడా కొన్ని రోజులు ఆగచ్చుగా లేకపోతే అనుకుంటారు కానీ వెహికల్ మా బావకు బాగా నచ్చింది. మా బావకు అన్ని తొందరగా నచ్చు. అవును, వెహికల్ నచ్చింది, బాగుంది, తక్కువ తిరిగింది, 46,000 తిరిగింది, బాగుంది బండి, అసలు స్క్రాచ్ కూడా లేదనే అయినా మేము ఎట్లయినా తీసుకుందాం అనుకుంటున్నాము. చూస్తున్నాం కదా, ఇంకా మళ్ళీ దొరకదు. ఇంకా మేము ఇంకా ఎందుకు ఫిక్స్ అయినా అంటే చిన్న సెకండ్ హ్యాండ్ లో కదా ఎమ్మటే ఏం దొరికిద్దిలే, ఒక 5-6 months కైనా దొరికిద్దిలే అనుకున్నాం. ఎందుకంటే మా కారు మేము తీసుకుందాం అనుకుంటే 1 year చూసినాం కారు కోసం. ఇప్పుడు కూడా అంతే పట్టిద్ది, 5-6 నెలలు 7-8 నెలలు పెట్టినా కానీ 7-8 నెలలు పట్టిద్దిలే ఈ లోపల చిన్నగా అని చెప్పి అనుకున్నాం. కాదు టక్కున స్టార్ట్ చేసిన 15 రోజుల్లో దొరికి వెళ్ళి చూడటం నచ్చేయడం, ఒకే కారుకి వెళ్ళారు, ఒకే కారు తెచ్చుకున్నారు. మనం ఆ కారు 4-5 కార్లు తిరిగినాం కానీ మెకానిక్ తీసుకొని మెకానిక్ తీసుకొని పోయాను, తీసుకుని వచ్చా. అందరూ కొత్త బండే మన కారు, ఇప్పుడే అట్లా కొత్త కార్లో ముల్లపాళ్ళ కారు కూడా. అసలు నాకు తెలీదు సెకండ్ హ్యాండ్ బండి అని చెప్పి స్టార్టింగ్ నుంచి. ఆ కారు ఎవరిదో తెలుసా? ఏపీ అపోలో టైర్స్ జనరల్ మేనేజర్ కార్ అది. ఏపీ స్టేట్ మొత్తానికి మేనేజర్, జనరల్ మేనేజర్ కార్ అది. అంత సీల్ బండిలా కొత్త బండిలా అందరూ కొత్తదా అని అడిగారు. పూజ చేపిస్తే నెంబర్ కనపడదు కదా, కుంకుమ కొట్టేస్తా కదా, కొత్త బండి తీసుకున్నారా అని అడిగారు. ఇప్పుడు సేమ్ మన కారు కూడా అంతే అంట, కొత్తది తీసుకున్నారా అని అడుగుతారు అంట. ఏమో ఈ విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నాం ప్రెసెంట్ అయితే. మెయిన్గా ఎందుకో కూడా చెప్పాను కదా, ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బైక్ మీద ముగ్గురం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సరుకుల గురించి అని కాదు, అంటే రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి కన్ఫామ్గా ఒక 2 monthsకో 1 monthకి ఒక్కసారైనా కన్ఫామ్ వెళ్తున్నాము. పటాన్ చెరువు దాకా ఊరికి అట్లా ట్రిప్ వేసినట్టు ఎన్నో ఉంటుంది అని చెప్పి వెళ్తాము. వెళ్ళినప్పుడు సరుకులు అక్కడ తెచ్చుకుందాంలే అనుకుంటాము. అయ్యే 2 బ్యాగులు, ఈడి బ్యాగ్ ఒకటి, 3 బ్యాగులు అవుతున్నాయి, ఇబ్బందిగా రావాల్సి వస్తుంది అనేసి ఇంకా తీసుకున్నాం అనమాట. ఎండందడి సాగాల్సింది, వానందడి సాగాల్సింది, చీకటి చలిందడి సాగాల్సింది, ఇంటికి వచ్చిపోతే ఎన్నిసార్లు ఎక్కితే కాదు. అవును, ఇంకా అందుకనే పర్ఫెక్ట్ రాదు, ఈ లోపల వచ్చిద్దిలే అనుకున్నాం మనం. అవును, కెమెరా ఆన్లో ఉంది అనేసి వాడికి అర్థమయ్యి నాటకాలు చూడండి ఎట్ట యాక్టర్లు అంటే, వాడు నాటకాలు యాక్టర్ అనే నేను ఆన్ చేసిన, ఇంకా ఎక్కువ చేస్తాండి. ఇప్పుడు నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే ఇల్లు కానీ ఇల్లు ఏంటది అని, ఆన్సర్ అయితే బొమ్మరిల్లు. చెప్పాను కదా, రోజు పొడుపు కథలు చిలిపి ప్రశ్నలే కాదు, అప్పుడప్పుడు మైథలాజికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతా అని చెప్పి. ఇంకా ఇవాళ క్వశ్చన్ అయితే పాండవుల తల్లి పేరు ఏంటి? మళ్ళీ అడుగుతున్నా, పాండవుల తల్లి పేరు ఏంటి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.